ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చైతు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ టూ. అంటే నీకు శివ పైన ఏం ఒపీనియన్ ఉండే? కాంట్రవర్షియల్ యాంకర్ అది అని విన్నాను. బట్ ఆఫ్టర్ గెటింగ్ వింటాం కాదు చెప్పారంట శివగారితో జాగ్రత్త శివ నోటిదులు ఎక్కువ అని అనేవాడు. నీకు నిజంగానే నోటిదులు ఎక్కువ? చాలా చాలా ఏమైనా తగ్గించుకున్నావు ఇంతమంది చెప్తే? మీ ముగ్గురికి ఒకే అమ్మాయి నచ్చి ఒక్కరు ఆ అమ్మాయి కోసం కాంప్రమైజ్ అయిపోవాలి అంటే ఎవరైపోతారు? అసలు మా ముగ్గురికి ఒక్క అమ్మాయి ఎందుకు కరువేది బోల్డ్ మంది అన్నారు అమ్మాయిలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టాకీస్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే ముగ్గురు రత్నాలు, 3 రత్నాలు, జాతి రత్నాలు, ముద్దుర్లు, దేశ ముద్దుర్లు. ఆ ముగ్గురిని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తా ఇప్పుడు. హాయ్ శివ, హాయ్ చైతు, హాయ్ అనిల్. కాదు అన్నాడు, నేను ఇది అనే లోపల ఆపేస్తావా? సారీ సారీ. ఓకే, నెక్స్ట్ హాయ్ అనిల్. హౌ ఆర్ యు? సూపర్ చెప్పేసాను, నేను వెళ్ళి వాడేసా. నువ్వు? సూపర్. వెయిటింగ్. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చైతు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ టూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చైతు, ఫస్ట్ క్వశ్చన్ నీకు. శివ హౌస్లోకి వెళ్ళక ముందు నీకు తెలియదు, తెలుసు అంటే పర్సనల్గా యూ డోంట్ నో శివ. అవును. సో ఆయన హౌస్లోకి వచ్చాక యూ నో శివ. అవును. ఆయన లోపలికి రాకముందు శివ పైన నీకున్న ఒపీనియన్ ఏంది ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి? నేను అది ఇంట్లో చెప్పినాను, స్టేజ్ మీద చెప్పినాను, బస్లో చెప్పినాను, ఇంటర్వ్యూస్లో చెప్పినాను. అస్సలు ఇంప్రెషన్ లేకుండే. ఎవడ్రా ఈడు వేరే వాళ్ళ పర్సనల్స్ లైఫ్ మీద ఇంటర్వ్యూ చేస్తాడు, వేరే వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడతాడు, అంటే ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఏంది అది అనుకున్నాను. బట్ తర్వాత లోపలికి వెళ్ళాక ఫస్ట్ వీక్ వీటితో కనెక్ట్ అయినాక అర్థమైంది దట్ ప్రొఫెషన్ అలాగా, బట్ పర్సనల్లీ హీఈస్ నాట్ లైక్ దట్. హీఈస్ మన టైపే, చిచ్చోరా టైపు, చిల్లరోడు. నేను కాదు బ్రో, నీ గురించి కాదు, ఏడి గురించి. మన టైప్ నువ్వు చిల్లర కాదా? సో శివ మీద అసలు ఇంప్రెషన్ లేకుంటే లోపలికి వెళ్ళాక ఫుల్ శివ మీద ఇంప్రెషన్, బయటకు వచ్చినా కూడా శివ 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 శివ. ఇప్పుడు మారిందా? లోపలే మారిపోయింది, లోపలే మారిపోయింది. శివనామస్వరం. అంటే నీకు శివ పైన ఏం ఒపీనియన్ ఉండే? నేను హౌస్లోకి వెళ్ళే ముందు కాంట్రవర్షియల్ యాంకర్ అది అని విన్నాను. బట్ ఆఫ్టర్ గెటింగ్ వింటాం కాదు చెప్పారంట శివగారితో జాగ్రత్త చెప్పాడు నేను. అయితే నా ఫ్రెండ్ నాకు తెలియదు చూసి, నేను ఎప్పుడు వీడియోస్ కూడా చూడలేదు. బట్ ఇట్లా లిస్ట్ వస్తుంది కదా, ట్రోల్స్ కానీ గెస్ట్ లిస్ట్ కానీ. సో అప్పుడు కాంట్రవర్షియల్ యాంకర్, హిల్ బీ కేర్ఫుల్ విత్ హిమ్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిస్తాడు వాడు, అది ఇది అంటే సర్లే, మన డిపెండ్స్ ఆన్ ద పర్సనాలిటీ కదా, మనం ఎట్లా ఉంటామో చూద్దాం, మనతో ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నా. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చూడగానే ఎట్లున్నాడు అనుకున్నా. తర్వాత మెల్లిగా ఈజ్ లైక్ నీట్ స్వీట్. నాకు బిఫోర్ పర్సనాలిటీ శివ గురించి తెలియదు. సో కొంచెం మెల్లిగా ఐ గాట్ టు నో హిమ్. ఈజ్ వెరీ స్వీట్, నీట్, కానీ కొంచెం నోటిద్దులు ఎక్కువ ఉంటాయి కదా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఒక టాస్క్ లో కూడా చెప్పిన, ఫస్ట్ వీకే అరే నువ్వు ఇష్టం మాట్లాడేస్తా. ఫస్ట్ వీక్ వీడికి నాకు గొడవ. ఫస్ట్ వీక్ కాదు, ఒక టాస్క్ వస్తుంది మార్నింగ్ టాస్క్ లో, డిస్గస్టింగ్ బ్యాచ్ ఇచ్చి చెప్పిన, ఇది ఒక్కటి తగ్గించుకుంటే నీలో యుల్ బి గుడ్ పర్సన్ అని చెప్పి. అదే ఒక్కటే వీడికి ప్రాబ్లం చేసింది హోల్ సీజన్. శివ నోటిదులు ఎక్కువ అని అనేవాడు. నీకు నిజంగానే నోటిదులు ఎక్కువ? చాలా. ఏమైనా తగ్గించుకున్నావు ఇంతమంది చెప్తే? యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూస్లోకి వచ్చేసరికి నోడుదలు కావాలి, బయట ఏమో నోడుదలు వద్దు. కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాను, పర్లేదు, కొంచెం తగ్గించా. నీ స్టైల్ కూడా మారినట్టుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక. ఒకప్పుడు మామూలు చొక్కాలు వేసామని పూల చొక్కాలు వేస్తున్నాను. శివ, నీకు చైతు హౌస్లోకి వెళ్ళమని తెలుసా? తెలుసంటే హాయ్ అఖిల్ వాళ్ళ ఇంట్లో అప్పుడు హాయ్ అంటే హాయ్ అని చెప్పేసి హవాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. యాటిట్యూడ్ మెయింటైన్ చేసి ఇలా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా ఉండేవాడు. మనతో మాట్లాడాడులే, మనతో ఎందుకు మాట్లాడతాడు, రోజు సెలబ్రిటీస్తో తిరుగుతుంటాడు, మన ఏం దిగుతాడులే అని అనుకునేవాడు. లోపలికి వెళ్ళాక స్టార్టింగ్ అసలు మా ఇద్దరం అసలు కనెక్ట్ అవుతామని అనుకోలేదు. ఎందుకంటే అఖిల్ చైతు బెస్ట్ ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇప్పుడు దానికి చైతు ఆన్సర్ చేయాలి. ఈలో నాతో నాతో ఎందుకు మాట్లాడతాడులే అని అనుకున్నాను. వెళ్ళాక వాడికి అసలు లేదు, మేము మాట్లాడుకుంటాం. బట్ ఏంటంటే ఒకరికొకరు పంచులు వేసుకోవడం, లేదు మనోడే ఎలా అయితే అక్కడ ఆలోచిస్తాడో నేను ఆ విధంగా ఆలోచించి అక్కడ కౌంటర్ లేదు అట్రాక్ట్ అంటున్నాను. ఉందా యాటిట్యూడ్? ఉంది. అంటే బయట బయట అందరి దగ్గర ఉంటుంది యాటిట్యూడ్, మా దగ్గర ఉంది, పరిచయమైన వాళ్ళ దగ్గర ఉంటుంది. నేనేంటి అనిల్ అసలు తెలియదు. నాకు లోపల చెప్పాడు వండర్లో బయట బాత్రూమ్ దగ్గర ఉంటుందిరా నా ఫోటో చూడరా లోపల చెప్పాడు కదరా. వాడు నీకు వండర్లో ఫోటో గురించి చెప్పాడు, నాకు కాలేజ్ బ్రో ఒక కాలేజ్ అని చెప్పాడు. మోడల్ ఎంత డిస్గస్టింగ్. అరే కాదు, నేను అప్పుడు వండర్లోకి వెళ్ళాను అనమాట. అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళా. వాష్రూమ్ దగ్గర కింద బ్యానర్ ఇలా ఉంటుంది అనమాట. నేను వాష్రూమ్ దగ్గర చూసా, అది కూడా గుర్తుపట్టలే. లోపల నాకు చెప్పినప్పుడు ఓహో నేను అదే దగ్గర చూసాను నువ్వా అని అన్నా. దాని తర్వాత వచ్చాడు. నాకు ఫస్ట్ అనిల్ తెలియదు మన ఎందుకంటే వీళ్ళ ఫీల్డ్ వేరు, నా ఫీల్డ్ వేరు. నేను ఎప్పుడు మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, మోడల్స్ని తెలుసుకోవాలనుకోలేదు కాబట్టి నాకు అంత ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఒపీనియన్ ఉండే, అరే ఏంటో ఎంత సైలెంట్, బయట లేగా ఉంటాడా పిసినారు బయటకు వచ్చాక అది లేవు. ఇప్పుడు అంటే మారిపోయాయి. అంటే లోపల అనిల్ రాథోడ్ వేరు, బయట అనిల్ రాథోడ్ వేరు. అనిల్ నీకు చైతు పైన ఉన్న ఒపీనియన్ హౌస్ లోకి వెళ్ళే ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుంది? నాకు చైతు కూడా బిఫోర్ తెలియదు. నాకు నేను తెలుసు నీ గురించి ఆల్రెడీ చెప్పేసిన కదా చెప్పేసాను. సో ఆర్జే చైతు పబ్లిక్ ఫిగరా, ప్రైవేట్ ఫిగర్ కాదా? బికాస్ నేను చెప్తున్నావా పబ్లిక్ లిమిటెడ్ మళ్ళీ నేను మాట్లాడటమే తక్కువ, మళ్ళీ మాట్లాడలే అంటారు వాళ్ళు మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు కూడా మాట్లాడేప్పుడు కట్ చేసేస్తారు. అయితే చైతు గురించి నాకు అంతే తెలీదు. ఆర్జే చైతు ఈజ్ వెరీ టాకిటివ్. ఎట్లనే ఫ్రెండ్స్ చెప్పారు చూసి, ఈజ్ వెరీ టాకిటివ్, ఈజ్ టాప్ 5 పక్కా, మస్తు గట్టి కాంపిటీషన్ ఇస్తారు. ఎంత మంచి లోపల బట్టలు చదివాడు టాప్ 5 పక్కా అని పక్కా అంటాడేంటి, నేను వెళ్ళిపోతానేంటి కాంపిటీషన్ మనకి ఏమైనా మనకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఒక డ్రైవర్ వేసి పంపించాడు బ్యాగ్ సర్ది చైతే అనేవాడిని. అవసరం లే, ఆ బ్యాగ్ అలా బయట ఉంటుంది మళ్ళీ లోపలికి రాలే. నేను చాలా ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఉంటుండే, హీ యూస్ టు బి ఎక్స్ట్రోవర్ట్. సేమ్ బెడ్మేట్ ఉండే, హీ యూస్ టు మేక్ మీ టాక్. సో ఎక్కువ ఇగో డాడీ అని వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు వీడు ఏం చేసినా కూడా కెమెరాకి ఇంటరాక్ట్ అవుతూ అట్లా మాట్లాడుతూ అప్పుడు మాట్లాడిచ్చేవాడిని. వాడి స్మైల్ నాకు నచ్చేది. నేను ఏం చెప్పినా నవ్వుతూ ఉండేవాడు. మేము ఇద్దరు మాట్లాడుకున్న టైంలో అమ్మో ఇది ఇద్దరు ఏదో ఏ చేస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలని వీడు వచ్చి దూరిపోయాడు. వాడు మోడల్ సార్. నువ్వు ఎవడువో నాకు తెలియదు, సోషల్ మీడియాలో అనిల్ రాథోడ్ వస్తున్నాడని చెప్పేసి పోస్టర్ చూసినప్పుడు ఓ మిస్టర్ ఇండియా అంటే ఎవరో మోడల్ వస్తున్నారు, మోడలింగ్ కేటగిరీలో ఇతను వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే నేను కూడా చూసా. కట్ చేస్తే నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు ప్రొఫైల్ చూసా. వీళ్ళ కజిన్ శ్యామ్ అని చెప్పేసి హీస్ వన్ మై ఫ్రెండ్స్. సో సడన్లీ నేను వెళ్తున్నాను చెప్పేసి తనకి తెలిసి కాల్ మీ, ఇట్లా నా కజిన్ వెళ్తున్నాడు అనిల్ రాథోడ్, మా కజినే మాట్లాడతావా అన్నాడు. వద్దు ఇప్పుడు వెళ్ళే ముందు ఎవరితో మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడలేదు. సో ఎవరో కామ్ అంటే చూడగానే కొంచెం కామ్ ఉన్నాడు. అడిగిన ఎట్లుంటాడు మీ వాడు, గట్టిగా ఆడతాడా, ఫుల్ ఆడాడు అంటే లేదు కామన్ రిజర్వ్డ్గా ఉంటాడు, కానీ టాస్క్లు బాగా ఆడతాడు అని చెప్పాడు. ఓ అవునా ఓకే అని చెప్పేసి అంతే. బిఫోర్ అనిల్ గురించి తెలిసేది అది శ్యామ్ చెప్పింది. లోపలికి వెళ్ళిన తర్వాత పిండాల్సి వచ్చింది బెడ్మెట్. నాకేమో వాగుతూ ఉంటాను నేను, వీళ్ళందరూ వాగేసి వెళ్ళిపోయి అందరూ, నాకేమో వీడు మాట్లాడు ఏదో ఒకటి కెలుగుతూ ఉండేవాడిని. మెడికల్ డబ్బా ఒకటి ఉండేది, దాని గురించి డౌట్లు అడిగి ఏదో ఒకటి సంథింగ్ ఏదో కాన్వర్జేషన్ చేయాలని చెప్పి ఇన్ని
ఇన్ని టాబ్లెట్ మెడికల్ స్టోర్ ఓనర్ ఇన్ని ఇన్ఫాక్ట్ ఎవరికి ఏమైనా ఒక డబ్బా ఓపెన్ చేసి ఇస్తాడు. బిగ్ బాస్ కూడా అడగడం వస్తుంది టాబ్లెట్ కావాలని అదే టాబ్లెట్ ఉందా అండ్ టాస్క్ ఆడే ముందు టాబ్లెట్ కాదు, హౌస్ లో డాక్టర్ దగ్గర కూడా అన్ని టాబ్లెట్స్ లేవు తెలుసా. అన్ని రెండు మూడు తీసుకుని వస్తాడు బిగ్ బాస్ డాక్టర్ కృష్ణారావు లాగా. చెప్పు ఉన్నదే చెప్తున్నా. పిసినారోడు కాదురా, ఏది జరిగినా ఒకటే టాబ్లెట్. ఏది జరిగినా ఆ పింక్ కలర్ టాబ్లెట్ ఇస్తాడు. దెబ్బ తగిలిందంటే ఏం లేదు నా తగ్గిపోతుంది. ఇప్పటికే తాకలేదు నాకు ఇది. తర్వాత వీడు నన్ను అడగడం స్టార్ట్ చేసిండు, అరే ఆ టాబ్లెట్ ఇచ్చింది కదా, ఆ టాబ్లెట్ ఉందా వీడి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. అప్పుడు చెప్పిండు నేను అంతగా ఓపెన్ పవన్లో కనెక్ట్ అయ్యేంత వరకు అని చెప్పేసి దెన్ వి స్టార్ట్ టాకింగ్. తర్వాత వీడు జాయిన్ అయ్యాడు, తర్వాత బిందు. మా ఛాలెంజెస్లో మీ నలుగురు కొంచెం ఎక్కువ ఐడియేషన్స్. నాకు అనిల్లో బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ టాస్క్ దగ్గర నుంచి కూడా ఐడియేషన్స్, పార్టిసిపేషన్. నాకు అట్లా యాక్టివ్ ఉండేవాళ్ళు అంటే ఇష్టం. రిజర్వ్డ్గా లేజీగా ఉండేవాళ్ళ కన్నా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఐడియేషన్స్ చేయాలంటే ఇష్టం. మనోడి దగ్గర నుంచి స్ట్రాటజీ ఇచ్చేది, ఇలా ఆడదాం అలా ఆడదాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అది. స్ట్రాటజీస్ చెప్పేవాడు, ఐడియేషన్స్ చెప్పేవాడు. వీళ్ళని పంపిస్తే ఇది అవుతుంది, వాళ్ళని పంపిస్తే అది అని చెప్పి. సో అక్కడ నేను కనెక్ట్ అయినా. ఇచ్చావారా నాకు తెలియకుండా? అంటే నువ్వు ఎప్పుడు చెప్పేవాడేమో. అప్పుడు నువ్వు అప్పుడు నువ్వు అశ్వానికి తిరుగుతుంది. చెప్పు అశ్వత అని ఫస్ట్ తిరిగేది కాదు ఫస్ట్ కాదా అని మొత్తం లైవ్ చూసారు రా నేనా అని అనమాక. నేను తిరిగా. ఓకే, అది అశ్వ వీడానికి తిరిగింది. అవును, నాకు తెలియదు. నేను ఎక్కడికి పోలేదు, నా దగ్గర అశ్వ అయితే ఒక టాస్క్ లో వీడికి చున్నీ కూడా తెచ్చి ఆ చున్నీ ఆ డబ్బాలో దాచుకున్నాడు. అది కూడా డబ్బాలో తెచ్చేసావుగా. చున్నీ ఎందుకు ఇచ్చింది? ఆ చున్నీ వీడు తుడుచుకుని ఉంటే వీడికి మండాలని చెప్పేసి వాడికి చున్నీ ఇచ్చింది. అంటే శివ అంటే ఇష్టం అన్నట్టే. శివ వెనక తిరుగుతూనే ఉన్నాడు. మరి ఏమైంది శివ ఇప్పుడు? ఇన్స్టా లైవ్ చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నావు? ఎలాగిచ్చాము ఇంప్రెషన్స్. ఫ్రెండ్షిప్ లో కూడా పొసెసివ్నెస్ ఉంటుంది. సో మీ ముగ్గురులో ఎవరైనా వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడితే, వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు ఎప్పుడైనా పొసెసివ్ గా ఫీల్ అయ్యారా? మైట్ బి ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, బట్ స్టిల్ పక్కా ఈ ఫ్రెండ్స్ పొసెసివ్ అవుతుంటారు. అంత పొసెసివ్ పక్కా పక్కా. ఫ్రెండ్షిప్ డే ఈరోజు అస్సలు మధ్యలో పెట్టి చెయ్య ఇక్కడ అన్ని నిజాలే చెప్తారా? నాకు ప్రామిస్ చేయాలి. ఇది కూడా నోట్లా ఇదే అన్ని నిజాలే చెప్తా. అన్ని నిజాలే చెప్తా. మాకు అసలు అబద్ధమే రాదు. కాకపోతే మేము ఇప్పుడు చెప్తాం అది నిజమా అబద్ధం కూడా గెస్. సో పొసెసివ్నెస్ లేదు మీలో? లేదు. మీ ముగ్గురికి ఒకే అమ్మాయి నచ్చి ఒక్కరు ఆ అమ్మాయి కోసం కాంప్రమైజ్ అయిపోవాలి అంటే ఎవరైపోతారు? అసలు మా ముగ్గురికి ఒక్క అమ్మాయి ఎందుకు? కరువేది గోల్డ్ మంది అన్నారు అమ్మాయిలు. అంత కరువు ఎందుకు? కరువు కాదు, ఒక అమ్మాయికి యాక్సిడెంటల్. ఇప్పుడు నువ్వు అంటే అమ్మాయి అంత ఇదా మా ముగ్గురితో చాట్ చేస్తుందా? చాటింగ్ గురించి కాదురా, మనం ముగ్గురు ఒకరికి కనెక్ట్ అయినాము. ముగ్గురుకు ఒక అమ్మాయి నచ్చింది. I think Anil will not compromise because Anil has many girlfriends. And easy compromise aita. He will get compromised for sure because he has many girlfriends. Many girls. పెద్ద ఫ్లర్ట్. అంటే మాకు తెలిసిన అమ్మాయిలు ఇక్కడికి పరిచయం అయ్యే ఉంటారు నాకు తెలిసి. కాదా? సో ఈజీగా కాంప్రమైజ్ అవుతారు అనుకుంటున్నా. ఎవరు కాంప్రమైజ్ అయినా అవ్వకపోయినా శివ కాంప్రమైజ్ అవ్వదు. నాకు కావాలి విషయంలో కాంప్రమైజ్ అవ్వను. నన్ను ఫ్లర్ట్ అన్నావు. నా చెల్లి రోజా. కౌశిక్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇప్పుడు కౌశిక్ నీకు కావాలంటున్నాం. సో మీ ఇద్దరు కలిసి శివ కోసం కాంప్రమైజ్ అయిపోయి అమ్మాయి నాకు బేసికలీ మా ఇద్దరికన్నా చిన్నోడు కాబట్టి వీడి కోసం ఏదన్నా, వీడి హ్యాపీనెస్ కోసం ఏదైనా నా కోసం వీళ్ళిద్దరు వదిలేస్తారు. ముగ్గురు వదులుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్షిప్ లో మీరు ఒక విషయాన్ని చేంజ్ చేయాలనుకుంటే ఏం చేంజ్ చేసుకుంటారు? అరే చేంజ్ సంథింగ్ ఇన్ ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ లో చేంజ్ చేయడానికి ఏం లేదు, కానీ
if given chance, if I want to change something in Anil, and if given chance, if I want to change something in Shiva ante ganaka, I will change one thing. I'll not let Anil to spend much amount when he goes parties. Okay, because parties ki velte ekku dabbulu Anil ఖర్చు పెట్టేస్తాడు. So I'll ask him to change. Let's let me complete. నేను అరే ఓవర్లాప్ లోపల అరే So వీడు యాక్చువల్లీ వీడు లోపల ఉన్నప్పుడు మైసూర్ అనుకున్నాడంట వాడిని. కృష్ణారావు అనుకున్నాను, బయటకు వచ్చి బాగానే కలిసి పెడుతుండు. సో అనిల్లో నేనైతే చేంజ్ చేయాలనుకుంటా. శివగఢ్లో అని ఏం లేదు, అన్ని ఏం చేయాలా? నేను చెప్పాలా నోటితో అంటారు. ఇంకా అన్నారా? ఇంకా ఉన్నారా? అది లేదురా, లేదు. శివగఢ్లో ఏమైనా చేంజ్ చేయాలి అంటే ఒక టాపిక్ పట్టుకుంటే దాన్ని సాగదీస్తాడు ఆలోచించి, చేదు అది చేంజ్ చేస్తా. ఫ్రెండ్షిప్లో ఏం చేంజ్ చేయాలి అంతే. మీరు ఏం లేదా? నేను చైతు విషయంలో నేను అనిల్ గారినే చేంజ్ చేసేస్తా. ఓ పర్సెంట్ చేంజ్ చేస్తాను. ఓకే, చైతు విషయంలో అయితే చాలా ఈజీగా హర్ట్ అవుతాడు. ఒక చిన్న మాట చెప్పగానే దాని గురించి ఆలోచించకుండా హర్ట్ అయిపోతాడు. కనిపించాడు కానీ హీ హర్ట్స్ ఎ లాట్, వెరీ ఎమోషనల్. గెట్ హర్ట్స్ ఎ లాట్, వెరీ ఎమోషనల్ పర్సన్. కొంచెం టైం తీసుకొని ఆలోచించాడు. ఇమీడియట్లీ రియాక్షన్ ఉండాలి, ఇమీడియట్గా ఉండాలి అంటాడు. టేక్ యూర్ టైంలో కొద్దిగా ఆలోచించు, వైజ్గా ఆలోచించి డిసిషన్ తీసుకో. అదొక్కటి మార్చుకుంటే హీ విల్ బీ ఫైన్. రీడ్ కానీ ఇవాళ ఏం లేదబ్బా, ఐ లైక్ హిమ్, సో ఇట్స్ ఫైన్. ఏం అవసరం లేదా? నోటికి చెప్పాడు ఆ సిచ్యువేషన్ లో అప్పుడు అట్లా మాట్లాడేటప్పుడు అనిల్ అని ఏంటంటే ప్రతి చిన్న విషయాలకి భయపడిపోతాడు. వీడు ఏంటంటే తెలియని ఫియర్ ఉంటుంది లోపల. అంటే చిన్న విషయాలు కూడా కొంచెం దేనివైనా అంటే భయపడి ఏమవుతుందో టెన్షన్ పడుతుంది, భయం తీసుకొని అడ్డు తీసుకొని ఇంక వేరే దానికి ఆలోచించండి అనమాట. అది మార్చాలి. ప్రతిదానికి భయపడకూడదు, కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అనేది వీడికి. ఏముండదు కదా చెప్పండి. ఏం లేదు, చేతులు మ్యాక్స్ ఏముంది, ఏం లేదు మ్యాక్స్. మీ ముగ్గురులో ఎవరు మెచ్యూర్డ్ ఎనఫ్ టు థింక్ చెయ్యి ఎత్తున మెచ్యూర్ కాదు. ముగ్గురం వైస్ డెసిషన్స్ తీసుకుంటాం. అంటే ఒకే మాట మెచ్యూర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్స్ బట్టి మా ముగ్గురికి సంబంధించింది అయితే డిస్కస్ చేసుకుంటాం. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్స్ పర్సనల్ ఆల్సో, ఇఫ్ నాకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించింది, వీళ్ళిద్దరితో మాట్లాడతా, వాడికి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది మా ఇద్దరితో మాట్లాడతాడు, వీడికి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది వెంటనే ఫోన్ మాట్లాడుకుంటాం. తక్కువ టైంలోనే వెరీ కనెక్ట్ అయ్యి పర్సన్స్ కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ సిచ్యువేషన్కి నేను ఎలా రియాక్ట్ అవ్వాలని వీడు చెప్తాడు, వీడి సిచ్యువేషన్కి మేము చెప్తాము. సో అట్లా అండర్స్టాండింగ్తో సిచ్యువేషన్ని బట్టి మెచ్యూర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మీ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉండొచ్చు? ఇంకా నా యూట్యూబ్ వెళ్తే చాలు, ఏ వీడియో తెలిసి వీడే అరే చైతు వీడియో పెట్టాడు కమెంట్ స్టార్ట్ అంటాడేమో మాతో శివ 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 అని. బట్ తర్వాత తెలిసింది ఎంత జెన్యూన్ ఫ్యాన్స్, ఎంత కనెక్ట్ అయ్యారు శివాకి, ఎంత జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు శివాకి అని చెప్పి. బికాస్ నా బర్త్డేకి శివ ఫ్యాన్స్ అందరూ కలిసి ట్విట్టర్లో ట్రై చేసిండ్రు, 50K ట్వీట్స్ చేసిండ్రు. సో 60K పాపం 60K ట్రెండ్ చేసిండ్రు. సో హీ గాట్ హ్యూజ్, అంటే బిగ్ బాస్ నుంచి మంచి ఫేమ్ ఉంది. సో కంపేర్ టు ఇంటర్వ్యూ నాకు అనిపించింది ఇంటర్వ్యూస్ కూడా ఉంటుంది. నా ఇంటర్వ్యూస్ చూసే వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు మంచి ఏజ్డ్ పర్సన్స్ కూడా చూస్తుంటారు అనమాట. ఇంట్లో లేడీస్ కానీ వాళ్ళు చూస్తుంటారు. ఫన్ కూడా కనెక్ట్ అయ్యారు. ఫన్ ఉంటుంది కదా అంతే. ఇది నీ ఇంటర్వ్యూలో ఫన్ ఉంటుందా? నీ ఇంటర్వ్యూలో ఫన్ ఉంటుందా? ఏమంటే ఇది విన్నారా, నీలో ఫన్ ఉంటుందా, నీ ఇంటర్వ్యూలో ఫన్ ఉండదు. మీరు టిక్టాక్ ని బాగా యూజ్ చేసుకునేది ఎవరు అప్పట్లో? నేను టిక్టాక్ యూజ్ చేయలేదు కానీ అందులో చేసిన యూజ్ చేశాను. గుడ్ వన్, సూపర్, దిస్ ఇస్ వెరీ గుడ్. టిక్టాక్ వాళ్ళని బాగా యూజ్ చేసుకున్నాడు. ఐ వాజ్ నాట్ సో యాక్టివ్ ఆన్ టిక్టాక్. నేను టిక్టాక్ నేను ఎప్పుడు వాడలేదు కానీ అందులో
నెవర్ ఆన్ టిక్టాక్. నెక్స్ట్ రౌండ్ నేను మీ ముగ్గురికి సెపరేట్ గా కొన్ని వర్డ్స్ చెప్తా, మీరు దాని స్పెల్లింగ్ చెప్పాలి. ఓకే ఓకే రెడీ? చెప్పకపోతే శివ. పనిష్మెంట్. పనిష్మెంటా? ఏమ్మా ఇంకో జ్యూస్ ఇచ్చి రామంటావా? శివ ఎందుకు నా మీద ఎందుకు? ఫస్ట్ నువ్వు చెప్పు. అంటే నువ్వు టాప్ 3 నువ్వు ఎలా టాప్ చెప్తున్నావు? 7 కదా, లాస్ట్ నేను 3 ఎత్తాడు కదా. సో టాప్ 3 రెడీ. టాప్ 3 శివ. మెయింటెనెన్స్ స్పెల్లింగ్. మెయింటెనెన్స్ రా, ఎవ్రీ మంత్ ఇస్తావు కదా నువ్వు. Time. ఆగు. స్టాప్. MAINTENC కాదా? TNC. ఏ ఏంటి? TAINC. ఇప్పుడు ఎప్పుడు మొత్తం MAINTAINC. రైట్ రైట్ కరెక్ట్ చెప్పాడు. కరెక్ట్ మెయింటెనెన్స్ స్పెల్లింగ్. అందుకే MAINT. పెళ్లి చేయమంటే నేను రాసి చూడు. పంపిస్తాం. MAINTAIN. TANC. కాదా? గూగుల్ చేయి. NENC. MAINC. టీ తర్వాత అరే అందరూ పంపులే. నేను ఇంకా చెప్పాలా? AI మెయింటెనెన్స్ TENC NANC TENC. ఇప్పుడు మొత్తం చెప్పండి. MAINTENANC. సూపర్. మళ్ళీ చెప్పవు సరే. MAIN మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ Maintenance. మెయింటెనెన్స్ NENC. TE. రైట్ ఆన్సర్ చెప్పేసిన కదా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యారలల్ స్పెల్లింగ్. అవన్నీ అన్ని నన్ను అడుగుతున్నావు ఎందుకు? 5 అడుగుతా నేను. నెక్స్ట్ అడుగుతా. నేను చెప్తా ఈజీగా. వద్దు. PARLL. డబుల్ అరే చెప్పమ్మా. PARLL. ప్యారలల్ 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 అది LALL. ప్యారలల్. మాకు అనిపించదా? నువ్వు ప్యారిలల్ అనలేదు. ప్యారలల్. PAR అయి లేదు కదరా చేతు. ఇది ఎందుకు లింక్లో ఏంటరా నాయన. నువ్వు సడన్గా అలా అడగకూడదు తెలుసా. అమ్మా చిన్నవే కదా. PARA. నేను అదేం వేరే చేస్తున్నా, నేను అది చూడట్లేదు. వీళ్ళు ఎందుకున్నారు చెప్పండి రా. వద్దు వద్దు చేయలేదు ఆగు. అరే నాకు వచ్చు. వియర్డ్ స్పెల్లింగ్. WEIRD. నువ్వు సడన్గా మంచి మంచి అడగాలి. అంటే ఇది కాంట్రవర్సీ. నీకు వచ్చేరా? నువ్వు చేసేదే. CONTRE. తోపింది. కాంట్రవర్సీ కదా. CONTROVERC. శివయ్య అదిరా మా కాంట్రవర్సీ శివ అంటే. నెక్స్ట్ డార్లింగ్. VERSY అబ్బా. డార్జిలింగ్ అంట. SY. వదిలే ఇంకా. SDARG. ఓకే బాయ్. కాదా? ఏంటంటే ఓకే ఫెయిల్ అయిపోయింది. శివ Fail. ఓకే. చైతువా అనిల్ నెక్స్ట్. అనిల్. అనిల్. టాప్ 7. అకామిడేట్. అమ్మో నేను బతికిపోయాను. MED మడ్డు. DAT. ఏంటండి? ACCO MEDAT. అకామిడేట్. MI. అమ్మా నేను సగం దాకా మంచిగా చెప్పేవాడు. అరే ఒక్కటే లెటర్గా. ఎంటర్ప్రెన్యూర్. నేను కాదండి, నేను బెస్ట్. నేను మోడల్ MODEL. అమ్మ ఇంత పెద్ద. ENTER PER. ఓకే ఫెయిల్. సరే. సైకియాట్రిస్ట్. అమ్మ బాబాయ్ కక్ష నేనే బెస్ట్ రా.
PSY CYA పర్లేదు, నాకు ఒకడు వచ్చాడు తోడున్నాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ పపాయ. సింపుల్ ఇది. PAP ఏ ఓవర్ యాక్టింగ్. PAPAYA. చైతు. నాకు ఎంత టఫ్. పారాసిటమాల్. నాకు నేను వాడినట్టు పారాసిటమాల్. PARACETIMOL. PARA CETIMOL. TMOL. TA అన్నా. TE TE అన్న ఫస్ట్ TA అన్న. ఓకే ఒకటి చెడు బార్బిక్యూ. ఏంటి నువ్వు BAR రోజు వెళ్ళే దగ్గరికి వెళ్ళి నేను అడిగేస్తాను. నాకే వీడికేమో ఏదో అడిగి BARBAQ. BE BA బార్బిక్యూ. BARBAQ. BE మాస్టర్ బార్బిక్యూ రా. నువ్వు పప్పయ్య బార్బిక్యూ. ఛాన్స్ ఇచ్చావంటే అయిపోదు. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్. ఇగో PRO. ఇంత తాగాడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయాలి. PRO కవర్ MOUN. ఓకే. ఇక్కడ ఎక్కడ తెలియని వాళ్ళు ఉన్నారో నాకే రావనుకో. అరే ఇదేదో చూడు. అలా కాదు. ఏదో తిట్టేది విను. ఆగే. తిట్టేది విను ఒకసారి. నాకే రాదనుకున్నా, నాకు తోడు ఇద్దరు ఉన్నారు. ఈ రోజే తెలిసిందిరా. అమ్మా ఏంటిది? థ్యాంక్ యూ కౌశికి, మీ ఇంటర్వ్యూలో నాకు జ్ఞానోదయం కలిగించావు. పీటర్ పార్కర్. పీటర్ పార్కర్. PETRPARKER. ఎవరు వచ్చింది? నేనే చెప్పా వియర్డ్ నేను చెప్పలేదా? సైకో. PSYCHO. ఇలాంటివి నన్ను అడగవు, నాకు వచ్చినాడు కదరా. మీ ఇద్దరు సైకోలు, అందుకే కరెక్ట్ చెప్పారు రా. సైకో ఇద్దరికి పనిష్మెంట్. ముగ్గురు ఒకటే రైట్ చెప్పడం. ముగ్గురికి పనిష్మెంట్. ఎస్. మీ ముగ్గురికి ఇప్పుడు ఒక పనిష్మెంట్. మీ ముందు ఏమున్నాయి? జ్యూస్. పైనాపిల్ జ్యూస్. సో అక్కడ ఉన్న లెమన్స్ మీరు పిండుకోండి. కంట్లో నోట్లో. అమ్మా పుల్ల. ఇంట్లో వింటారా? No. హాట్ వాటర్ వేసి కొంచెం హనీ వేసుకోవాలా? ఆయన చిన్నది తీసుకుంటా అందరికన్నా. వీడియో లాస్ట్ వేసుకోలేదు. నాకు ఏంద్రా. అరే బిగ్ బాస్ టాస్క్ రా చేస్తే క్యాప్టెన్సీ. నువ్వు అసలు దాన్ని టిష్యూలో చుట్టేసినావు. క్యాప్టెన్ వేసి క్లాప్స్ కొడతావా? పిండు ఎందుకురా సాసలు పళ్ళు పులిచిపోతాయి. అరే నీకు జ్యూస్ ఇవ్వలేదురా, నిమ్మకాయ ఇచ్చారా? చూడు. ఇట్లా వియర్డ్ ఎక్స్ప్రెషన్ కూడా రావట్లేదు. ఇప్పుడు నీకు ఎక్స్ప్రెషన్ కావాలా? అంటే నిమ్మకాయ. అరే సిట్రస్ మంచిది, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్లా ఓకే నెక్స్ట్ రౌండ్. రెడీ. ఓకే నేను ఇది నెక్స్ట్ రౌండ్ కాదు. నెక్స్ట్ మీకు కొన్ని ఫన్నీ ట్యాగ్స్ చెప్తా. మీ ముగ్గురులో ఎవరికైనా సెట్ అవుతుంది చెప్పండి. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే. అరే అన్ని ట్యాక్స్. నమ్మక ద్రోహి. ఎవడే నమ్మక ద్రోహి. ఏ విషయంలో? నమ్మక ద్రోహి. అనిల్ నమ్మక ద్రోహి. నాకు శివ నమ్మక ద్రోహి. ఏదో సిల్లీ రీజన్. నిజంగా నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తున్నా. దాంట్లో ఒక ఏంటి క్యారెక్టర్స్, హీరోయిన్కి హస్బెండ్ క్యారెక్టర్ ఉంటుంది. సో దాంట్లో రేపు మార్నింగ్ షూట్ వస్తారా అన్నాడు. మార్నింగ్ కాల్ చేసి అరే నేను రావట్లే అని చెప్పి హ్యాండ్ ఇచ్చాను. అంటే డేట్ ఫైనల్ నమ్మక ద్రోహి. అరే నేను చేస్తా అని చెప్పా. ఆ రోజు ఎందుకు రాలేదంటే నాకు యాక్చువల్లీ హీరోయిన్ కూడా బాగుంది. నేను నన్ను చైతు. సో అనిల్ నమ్మక ద్రోహి ఎందుకంటే
నా బర్త్డేకి మంచి షూస్ బ్రో, షూస్ ఆర్డర్ ఇచ్చాను అనుకుంటు ఇప్పుడు దాకా నాకు గిఫ్ట్ లేదు. వస్తుంది బ్రో, లేట్ అవుతుంది, అది ఎక్కడి నుంచో వస్తుంది. వీడు ఇచ్చే గిఫ్టే నేను బర్త్డే పార్టీకి వేసుకుందాం షూస్ అని అనుకున్నాను. వస్తుంది bro, on the way. వేసుకోవాల్సి వచ్చింది. కానీ ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టున్నావు జాకెట్. ఇంకా షూ కూడా వస్తుంది. ఇట్స్ లిటిల్ డిలే, ఇంకొక 1 వీక్ లో వస్తుంది bro. వీడియో పెద్దదవా? వీడు 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 ఇద్దరు వీడికే 2 words. వీడు వీడు మెజారిటీ శివ అయిపోయింది. నాకు ఎప్పుడు నేను ఎప్పుడు మెజర్ కోపిస్టి ఈడు ఈడు 100% కోపిస్ట్ చైతు ఈజీ చాలా టక్కన రియాక్ట్ అయిపోతాడు. కాదు ఫన్నీయెస్ట్ డ్రెస్సర్. నేనే ఏదో షర్ట్ వేస్తాడు, ప్యాంట్ వేస్తాడు, చేతు బాగుందా కాంబినేషన్ చూడాడు, చెప్పులు వేస్తాడు, అంటున్నాడు చెట్ట బాగాలేదా మళ్ళీ మళ్ళీ షర్ట్ వేసి బట్టలు తీస్తాడు. సైలెంట్ కిల్లర్. వీడే వెరీ సైలెంట్ కిల్లర్ ఈడు. చూడు ఏం అనట్లేదు కూడా, అర్థం చేసుకో అన్ని సైలెంట్ గా. లయర్. వీడిద్దరును నాకు తెలియదు. వీడు ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు తెలుసా. ఎవరు ఏ సిచ్యువేషన్లోనూ ఒక దగ్గర ఉంటాడు, ఇంకో దగ్గర అని చెప్తాడు, వెళ్ళి ఫోన్లు ఎత్తాడు. వాళ్ళు వెళ్తే అక్కడ ఆయన అమ్మాయితో ఉంటే నేను అదే. అమ్మాయితో ఎందుకుంటా? వీడు లయరు, నువ్వు లయరా. నేను ఎందుకు అబద్ధాలు చెప్తారా? నేమో నాకు వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్పలే, వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్పలే. సో మ్యాక్స్ వీడు. ఓకే, నెక్స్ట్ రౌండ్. యా, మీ ముగ్గురికి ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో ఆడియన్స్కి తెలియాలి. సో అందుకని. ఓకే, చేతికి కోపం ఎక్కువ. ఎస్ కానీ ఇట్లా వస్తుంది, ఇట్లా అది వచ్చింది చాలు, తర్వాత పోయేది ఎందుకు మాకు. చేతికి ఫ్రెండ్షిప్లో ఆయన ఇచ్చే వాల్యూకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10/10 10/10 ఇంగ్లీష్లో కదా. యా 9.5. ఎందుకు? మిగతా 5 ఏమైంది? సేఫ్టీ కోసం పెట్టుకున్నా అలా. చైతు నిక్నేమ్ ఏంటి? చైతు నిక్నేమ్ చింటూ. చింటే చైతు ఇట్సెల్ఫ్ నిక్ నేమ్ ఫుల్ నేమ్ చైతు, నేను చైతు, నాకు నిక్ నేమ్స్ లేవు. సో అందుకే వీళ్ళకి తెలియదు. చెప్పలేక ఎవరికి తెలియని విషయం చైతు గురించి ఒకటి మీకు తెలిసి బోవే ఎందుకు చెప్పాలి. అయ్యో ఎవరికి తెలియదు మీతో షేర్ చేసి ఉంటాడు కదా, అది ఇప్పుడు షేర్ చేయండి. అది చూడు. ఏం చెప్పు? నెక్స్ట్ నేను చెప్పాల్సి వస్తుంది, ఇద్దరు గురించి ఆలోచన చెప్పండి. నాకైతే తెలియదు. వెరీ గుడ్ ఆన్సర్. ఏం లేవు, నాకు ఏమీ లేవు అన్నీ తెలుసు, మరీ యా, యాక్టింగ్. నిజంగా. అందరికీ అన్నీ తెలుసు, నిజంగా ఏమి లేవు. జనాలకు కూడా తెలుసా? అంత ఓపెన్గా ఊరికే లైవ్ వచ్చి పెట్టేసి చెప్పేస్తూ ఉంటాడు కదా అందరికి. చైతు ఫేవరెట్ మూవీ? చాలా ఉన్నాయి, అసలు లేదు సినిమాలు. చాలా ఉన్నాయి. యాక్చువల్గా చైతుకి చైతు ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ మూవీస్ అంతే చైతు. సూపర్, నెక్స్ట్ వెరీ వెల్. Next అనిల్. నెక్స్ట్ చిన్నోడు, నీకు లాస్ట్ చిన్నోడు నేను కదా. అనిల్ యాక్ట్ చేసిన 2 మూవీస్. ఒకటి అమ్మా ద టైటిల్ అరే ఓ సాంబా. అరియో సాంబా. రిలీజ్ కాలేదు. రిలీజ్ కాదు, రిలీజ్ కాలే, అరియో సాంబా. సాంబా. మూవీ ఏంట్రా? మోస్ట్ ఎలిజిబుల్. Punishment Most eligible batch. Most eligible batch. నేను చెప్పాను. ఇంకా నేను చెప్పేసి అరియో సాంబా మోస్ట్ అరే ఎలిజిబుల్ బ్యాచ్. కౌంట్ ఇయర్ అది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఫేక్. ఇద్దరు ఫెయిల్. పనిష్మెంట్ గట్టిగా ఇద్దాం. ఎందుకు ఎందుకు చెప్పలేక మీరు? అనిల్కి ఫ్రెండ్షిప్లో మీరు ఇచ్చే రేటింగ్ ఆయన అవుట్ ఆఫ్ 10. 9.5 అవుట్ ఆఫ్ 10. మళ్ళీ 0.5. నాకు అది ఇచ్చాడు కాబట్టి నేను అది ఇస్తున్నాను. సేఫ్ ఆడుతుంది. నువ్వు 10. ఆల్సో గుడ్ 10. అనిల్కి కోపం వస్తే ఏం చేస్తాడు ఎక్కువ? మొబైల్ పగలు కొడతాడు. అది నువ్వు కదా. అనిల్కి కోపం వస్తే యాక్చువల్గా వర్డ్ యూజ్ చేస్తాడు కాదా. జిమ్ చేస్తాడు, స్విమ్మింగ్ చేస్తాడు, కోపం వస్తే ఎక్కువ వర్కౌట్ చేస్తాడు. వర్కౌట్ ఎక్కువ చేస్తాడు. ఆ Correct. కోపంని జిమ్లో జిమ్ మీద చూపించి ఏదో ఒకటి అడ్డం పెట్టుకుంటాడు. అనిల్కి ఎంటర్టైన్మెంట్ ఫీల్ కాకుండా, ఎంటర్టైనింగ్ ఫీల్ కాకుండా ఏ ఫీల్ సెట్ అవుతుంది ఎవరికి అనిల్కి? ఎంటర్టైన్మెంట్ కాకుండా
వీడు నువ్వే వీడికి యాక్చువల్గా ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ డాడీ పోలీస్ కదా, so డాడీ వీడు కూడా పోలీసే అన్నమాట. పోలీసే అవుదాం అనుకుంటాడు లేకపోతే వీడి వైఫ్ని కూడా ఐపీఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కాబట్టి కరెక్ట్. పోలీస్. ఐపీఎస్ ఆఫీసరా? గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒకవేళ వస్తే చేసుకుంటే IPS ఐపీఎస్ ఆఫీసర్ని చేసుకుందాం అనుకుంటున్నాడు కాబట్టి పోలీస్. శివ ఫస్ట్ చెప్తాం. శివాకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎస్ తప్పు ఒకప్పుడు ఆ? ఒకప్పుడు అంటే. తప్పు ఒకప్పుడు 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 కదా. లేదు. ఒకప్పుడు లేదా? అప్పుడు ఉంది ఉంది. చెప్పే కదా బిగ్ బాస్ స్టోరీ పాప పీ సుశీల చెప్పు. శివాకి కుకింగ్ వచ్చా? మంచిగా వచ్చు. శివ జెన్యున్ ఎస్. మాతో జెన్యున్. ఇదేం క్వశ్చన్ లేదు నువ్వు శివ జెన్యూన్ ఆలోచించాల్సిన క్వశ్చన్. యా ఓకే జెన్యూన్. ఎంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు? కంటెంట్ ఇవ్వాలి కదా. ఊరికి కంటెంట్ ఇద్దామని. శివాకి ఇష్టమైన food? శివాకి ఇష్టమైన ఫుడ్ పునుగులు బజ్జీ ఎనీ టైం. అంటే మనకి తెలియదు. కాదు, పునుగులు బజ్జీలు అయితే కాదు. పునుగులు బజ్జీలే. ఈవినింగ్ అయితే సాంబార్ ఉండాలంటే అసలు యాక్చువల్లీ చికెన్ బిర్యానీ ఇవన్నీ తిన్నాడు. తిన్నాడు. కాదు సో ఐ థాట్ ఈ లైక్స్ పునుగులు అని, బట్ ఆల్సో ఈ లైక్స్ కేఎఫ్సీ చికెన్. కాదు. నాకు ఇష్టం పప్పు చారు. సాంబార్ అంటే సాంబార్ కాదే, పప్పు చారు చారు. అంటే పప్పు వేరు, సాంబార్ పప్పు చారు వేరు, పప్పు చారు వేరు. వేరు. నీకు పునుగులు ఇష్టమా లేదా? నేను కరెక్ట్ చెప్తాను. మరి ఎందుకు తిప్పించినావు రోజు? తింటా పప్పు అంతే. చారు అంటే సాంబార్ ఇస్ డిఫరెంట్. సేమ్ కదా. ఆలు కర్రీ, ఆలు ఫ్రై, వైజాగ్ ఆలు స్టైల్. వైజాగ్ ఆలు స్టైల్ పప్పు చారు. చెప్పినా నేను కరెక్ట్. శివకి బిందుకి ఉన్న బాండ్ ఏంటి? ప్యూర్ ఫ్రెండ్షిప్. అట్స్ ప్యూర్ ఫ్రెండ్షిప్. బిందు లైక్స్ శివ, శివ లైక్స్ బిందు, వి 3 లైక్స్ బిందు, బిందు లైక్స్ 3 of us. మా బర్త్డేలో ఫ్రెండ్షిప్. ఇట్స్ ఫ్రెండ్షిప్. యాక్చువల్లీ బిందు సపోజ్ టు కమ్ కదా దీనికి, కానీ తను చెన్నైలో ఉండడం వల్ల రాలేకపోయింది. అదర్వైజ్ క్యాప్స్ ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్స్ అయ్యేది. సో బిందు యా వి మిస్ యూ బిందు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బిందు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీ బదులు తింటున్నాం. వచ్చేటప్పుడు గిఫ్ట్లు పట్టుకొచ్చి ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? శివకి తక్కువ వీడియో చేసి. నేనే అన్నీ చెప్పా. ఎవరికి ఇవ్వాలి పనిష్మెంట్? ఓకే. పనిష్మెంట్ చెప్పు, దాన్ని బట్టి ఆలోచించాలి. రా ఎగ్. రా ఎగ్ అని అసలు ఏంటి పనిష్మెంట్? తాగే రా ఎగ్ మీ ఇద్దరు ముందు పెట్టుకున్నారా? నేనంటే ఇష్టం ఉంటే కానీ ఎవరికి నేనంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళు రాగ్ తాగలరు. ఇద్దరికి ఇష్టం. నేను తాగేసాను. సరే, వాని బదులు పనిష్మెంట్, వీని బదులు నేను చేసాను. చేతుంది రా ఎక్కి చేతుంది. నేనంటే ఇష్టమైతే తాగాల. ఒకటే కదా, ఒకటే చెప్పిన ఎస్. థ్యాంక్ యూ సో మచ్. శివానికి చేతి ఇష్టం లేదా? కాదా చేతి ఎప్పుడు తాగా చేతి. చైతుగాడి కంటే పనిష్మెంట్ చేసినావు. ఆల్సో నేను అడిగిన దానికి నువ్వు తాగినావు. ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు తాగండి అన్నాడు, నువ్వు ఇమీడియట్గా తాగినావు. సో శివ టెస్ట్ రా. వాడు వామిటింగ్ చేస్తాడు. అదే కావాలి. సరే వద్దులే, మొహాల పెట్టమాక. డన్. ఒక్కుతా ఇటు తాగాడే. లాస్ట్ రౌండ్. మీ ముందు 5 బెలూన్స్ ఉన్నాయి, అవి బ్లో చేయాలి. ఎవరు లాస్ట్ బ్లో చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు ఆ బెలూన్ని నాట్ కూడా చేయాలి. ఈ గ్యాప్లో యూ కెన్ బ్లాస్ట్ అదర్ బెలూన్స్. ఒకటి బ్లో చేసేసి నాట్ చేసేసి. నాట్ చేయాలి. ఆహా, ఎంత చిన్నగా. వన్ అయిపోయింది. 2 స్ట్రాటజీ.
ఇవ్వరా తీసుకో. శివ పనిష్మెంట్ ఏంటి ఏంటంటే నీకు స్పూన్ ఇస్తా, పొటాటో ఇస్తా, యూ హ్యావ్ టు పీల్ ఇట్ విత్ స్పూన్. ఎలాగా? సింపుల్. చా. ఇన్ 3, 2, 1 30 సెకండ్స్లో తీయాలి. నువ్వు చేస్తుండే నేను తింటుంటా. 30 సెకండ్స్. లేకపోతే గుడ్డు తాగాల. ఆలు అలా ఉంటుంది శివ. వాళ్ళు నీట్ ఉండాలి. 15 సెకండ్స్ అప్. తర్వాత Prove చేసుకున్నావు శివ, థ్యాంక్ యూ. ఓకే, లేదు ఇక్కడ అది నా పనిష్మెంట్ కాదు, నాకు సంబంధం లేదు. పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే బాగోదు. కొత్త వద్దులే. సరే కొంచెం టేస్ట్. ప్రసాదం కాదు బాబాయ్. అంతే తాగి. బాగుంది యాక్చువల్లీ. ఓకే, హౌ డిడ్ యూ ఎంజాయ్? సూపర్. బట్ సూపర్. ఫ్రెండ్షిప్ డే, ఇయర్స్ ఫ్రెండ్షిప్ డే ఇస్ వెరీ స్పెషల్. ఒక మంచి షో నుంచి ఒక మంచి కనెక్షన్స్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ కౌశికి. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనిల్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కౌశికి. ఈ ఫ్రెండ్షిప్ ని చూసి అందరూ ఇన్స్పైర్ అయిపోయి మీలాగా ఉండాలని మీకు ట్యాగ్స్ ఇచ్చారు, అట్లా చాలా చేశారు. సో ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్రెండ్షిప్ డే గురించి? ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే కనుక వాట్ ఐ లెర్న్ అండ్ వాట్ ఐ ఫాలో అంటే కనుక డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్, నాట్ జస్ట్ ఫ్రమ్ ఫ్రెండ్సే కాదు, ఎవరి దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే బెటర్. ఆన్ ద ఫ్లోలో జరిగితే కనుక ఇట్ గివ్స్ ఇమెన్స్ ప్రెషర్. అదే ఎక్స్పెక్ట్ చేసి అది జరగకపోతే ఇట్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ దిస్ ఇస్ వన్ బిగ్గెస్ట్ లెసన్ ఐ లెర్న్. అండ్ దెన్ ఆ లెసన్ వీళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫ్రమ్ అనిల్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ శివ. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ అస్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు శివగాడు ఈరోజు కలుస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తే వాడు కలవకపోతే డిసప్పాయింట్ అవుతాను. ఎక్కడ ఉన్నాడో కలుగుతాడు అంటే ఫోన్ చేసి ఇద్దరు వచ్చేస్తారు. దట్ గివ్స్ ఇమెన్స్ హ్యాపీనెస్. సో దిస్ ఇస్ వన్ థింగ్ నేను ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది, మీ బాండ్స్ స్ట్రాంగ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే కనుక డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. మీరేం చెప్తారు? ఫ్రెండ్షిప్ బాగుండాలంటే కాంప్రమైజ్, కొన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి, అంతే. అండర్స్టాండింగ్ ఉండాలి ఆటోమేటిక్. అనేది మీరు నేనేమంటానంటే స్పేస్ ఇచ్చాలి ఫ్రెండ్స్కి. First అను. షుడెంట్ గెట్ ఇన్ టు ద స్పేస్ అండ్ వాళ్ళ స్పేస్ డిస్టర్బ్ చేయడం అలాంటివి కాకుండా లీవ్ ద స్పేస్. లైక్ చేతి చెప్పినట్టు ఇందాక ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళ స్పేస్ వదిలేస్తే వాళ్ళ టైం ఉన్నప్పుడు మనకి టైం కుదిరినప్పుడు ఆ టైంని స్పెండ్ ఇట్ ఇన్ రైట్ వే, ఎంజాయ్ అలా. సో యూ గైస్ మిస్ బిందు. Yeah, today we are missing Bindu. Bindu, happy friendship day. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బిందు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గెట్ సమ్ గిఫ్ట్స్. We had super fun na birthday రోజున. థ్యాంక్ యూ సో మచ్. నేను మీద చాలా ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. Thank you Kaushik.